కాలనీ వాసులకు ఇబ్బంది కలిగిస్తున్న బార్, వైన్ షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తూ హైట్నగర్ డివిజన్ వీరభద్ర కాలనీ వాసులు వైన్ షాప్ ముందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ నిరసన ధర్నాలో హైట్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్యాణ్ నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. జనావాసాల మధ్య వైన్ షాప్ బారులు పెట్టడం వల్ల మహిళలపై తాగుబోతుల పోకిరీల ఆగడాలు పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బస్టాప్ కు, హాస్పిటల్ కు దగ్గరగా వైన్ షాపులు ఉండటంతో అటుగా వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉందని, వెంటనే వైన్స్ ను తొలగించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం పిల్లలు స్కూల్కు వెళ్లాలన్నా, మార్కెట్కు వెళ్లాలన్నా పోకిరీల తాగుబోతుల ఆగడాలు తప్పట్లేవని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు స్పందించాలని తెలిపారు. ఇక్కడ కాళీవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని వెంటనే కాళీవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని వెంటనే కాళీవాసులకు ఇబ్బందులు కలిగిస్తున్న వారిని వెంటనే కాళీవాసులకు ఇబ్బంది గురి చేస్తున్న వాళ్ళు వయసులు వెంటనే కాళీవాసులకు ఇబ్బంది గురి చేస్తున్న వాళ్ళు వయసులు వెంటనే ఇబ్బందికరంగా గురి చేస్తున్న వయసు వాళ్ళు వెంటనే వీరభద్ర కాళీవాసులకు ఇబ్బందికరంగా గురి చేస్తున్న వయసును వాళ్ళు వెంటనే తొలగించాలి. వీరభద్ర కాళీకి ఇబ్బందికరంగా గురి చేస్తున్న భారత వయసును వెంటనే వీరభద్ర కాళీవాసులకు ఇబ్బందికరంగా గురి చేస్తున్న వయసును వారు వెంటనే తొలగించాలి. వారు వయసును వెంటనే ఈ కాళీవాసులకు ఇబ్బందికరంగా గురి చేస్తున్న వయసును వారు వెంటనే తొలగించాలి. ఈ హైట్నగర్ డివిజన్లో నేషనల్ హైవే మీద ఉన్న వీరభద్రనగర్ కాలనీ వాసులకు ఇబ్బంది గురి చేస్తున్న ఈ వైన్స్ బార్లను వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ వీరభద్రనగర్ కాలనీలకు 4 ఎంట్రెన్స్లు ఉన్నాయి. 4 ఎంట్రెన్స్లలో ప్రతి ఎంట్రెన్స్ దగ్గర ఒక వైన్స్ బారు. మొన్న కొత్త టెండర్లు రాకముందు ఒక రోడ్ ఖాళీ ఉండే, ఆ రోడ్ వెంబడి రాకపోకలు జరిగేటివి ఆ కాలనీ వాసులు. ఈ కొత్తగా టెండర్లు వచ్చినప్పుడు ఆ 4వ రోడ్ కూడా వైన్స్ వచ్చేసింది. ఇప్పుడు ఉన్న 4 రోడ్లు మొత్తం వైన్సుల బార్లతోటి నిండిపోయింది వీరభద్రనగర్. కాలనీ వాసులకు రాకపోకలు జరగడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ వైన్స్లలో తీసుకొని గల్లీలలో ఉన్న రోడ్లలో కూర్చొని మందు తాగడము, సిగరెట్లు తాగడము, మూత్ర విసర్జన చేయడము చాలా ఇబ్బందికరంగా, కాలనీ వాసులు చాలా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు. పిల్లలు, ఆడవాళ్ళు ఈ సాయంత్రం పూట నడవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇది అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. అధికారుల దృష్టికి తీసుకెళ్తే మేము హైవే మీద ఉంది వైన్సులు మేము ఇవ్వద్దా అని అంటారు. హైవే మీద ఇవ్వండి వైన్సులు మేము వద్దంటలేము, కానీ ఉన్న 4 రోడ్ల మీద 4 రోడ్ల వైన్సులు ఇవ్వద్దాం. ఏదైనా ఒక రోడ్డులో ఖాళీ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కాలనీ వాసులు దాదాపు ఇంకా హాస్పిటల్ ఉన్నది, ఇంకా ఎన్నో 100 ఇండ్లు ఉన్నాయి. రాకపోక చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ గల్లీలలో తాగినాక ఈ గల్లీలు మొత్తం గలీజ్గా చేస్తారు. కాలనీ వాసులు గేట్ ఎక్కించుకొని ఒక వాచ్మెన్ పెట్టుకున్నా కూడా వాచ్మెన్ కొట్టిపోయే పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ. అందుకే మేము అధికారులకు కానీ, మేము వైన్స్ వాళ్ళకి కానీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, మాకు ఈ 4 రోడ్లలో ఏదైనా ఒక రోడ్డు మాకు కాలనీకి విముక్తి చేయాలి. ఒక కాలనీ మేము రాకపోకలు సాగిస్తాము. ఈ వైన్స్ తీసేస్తే మేము కాలనీ వాళ్ళు ప్రశాంతంగా ఉంటామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.